గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రజిత. గైస్ మనమైతే ఈరోజు 10 పదాలు తెలుపుకుందాం. నేను చెప్తాను, మీరు రాయండి. ఓకే, మొదటి పదం చెప్పే ముందు చెప్తాను ఇప్పుడే. ఓకే, మొదటి పదం జత. జత రాయండి గైస్. జత జత రాయండి గైస్. జత 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 గైస్. జత అయితే తెలుగులో జా త ఇలా రాస్తారు గైస్. తెలుగులో అయితే ఇలా రాస్తారు. మనం ఈ జత అనేది అయితే మనం ఎప్పుడైతే ఇంగ్లీష్లోకి మారుస్తామో అప్పుడు ఈ జా అనేది జేఏ అవుతుంది గైస్. జేఏ అంటే జా. ఇప్పుడు తా కాబట్టి చాలామంది టీఏ రాస్తారు, అది జట్టా అవుతుంది. మనం అందుకే టీహెచ్ఏ రాయాలి కదా. టీహెచ్ఏ రాసినప్పుడు అయితే పర్ఫెక్ట్గా జత్త అవుతుంది. ఓకే, నెక్స్ట్ పదం వచ్చేసి కత్త. కత్త రాయండి గైస్. కత్త 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 కథ. తెలుగులో కథ అనేది తా అంటే మళ్ళీ ఈ తా రాయొద్దు, ఇది రాంగ్, పర్ఫెక్ట్లీ రాంగ్. ఇది తా అంటే సెకండ్ తా రాయాలి. కథ, ఇది సెకండ్ తా. ఓకే, దాన్ని ఈ కథ అనేది ఎప్పుడైతే ఇంగ్లీష్లోకి చేంజ్ చేస్తామో అప్పుడు కా అనేది కేఏ లాగా మారుతుంది. తా అనేది తా సేమ్ గైస్, టీహెచ్ఏ లాగా ఉంటుంది. కా అనేది సేమ్ ఎప్పటికీ. ఓకే, నెక్స్ట్ పదం వచ్చేసి లత. వత వత లత లత లతనే రాసుకోండి గైస్. లత లత తెలుగులో లత అని రాసేది లత అని ఇలా రాస్తారు. ఇది లత అనేది ఎప్పుడైతే ఇంగ్లీష్లోకి చేంజ్ అవుతుందో లా అనేది ఎల్ఏ అవుతుంది. తా అనేది సేమ్ టీహెచ్ఏ. చాలామంది లత అనేసరికి వాళ్ళు ఇప్పుడు ఈ తా అయితే టీఏ రాస్తారు కదా, లత అవుతుంది. అది రాంగ్, ఇదంతా రాంగ్ గైస్. ఇప్పుడు ఈ లత అనేది అయితే కరెక్ట్. ఎల్ఏ లా ఏమో దీనికి, టీహెచ్ ఏమో దీనికి. ఓకే, నెక్స్ట్ పదం వచ్చేసి వల. వల 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 రాయండి గైస్. వల. ఓకే, వలని తెలుగులో ఎలా రాస్తారంటే ఈ చాలామంది వలని ఎట్లనో రాసేస్తారు కదా సార్, మనం తప్పుగా. ఈ తెలుగులో అయితే వలని ఇలా రాస్తారు. చాలామంది దీరాలు ఇచ్చు దానికి కొమ్ములు ఇచ్చి రాస్తారు. కొమ్మ అయితే కంపల్సరీ ఉండాలి. అదే దీర్ఘాలు గుణింతాలు ఉంటాయి కదా, అవి వేయొద్దు. లత అంటే జస్ట్ వర్డ్ అంతే. ఓకే, లతాని ఇంగ్లీష్లోకి మనం మార్చేటప్పుడు వా అనేది విఏ అవుతుంది, లా అనేది ఎల్ఏ అవుతుంది.
ఇటు సైడ్ ఉన్నదేమో వా, అటు సైడ్ ఉన్నదేమో లా. నెక్స్ట్ పదం వచ్చేసి లక్ష. లక్ష 1 lakh అంటారు కదా, అదే లక్ష. లక్ష లక్ష. ఓకే, తెలుగులోకి వచ్చేసరికి లక్ష అనేది లా ఇలానే ఉంటుంది. చాలామంది లక్షని ఈ షా పెట్టేస్తారు గైస్. లక్షాన్ని ఇలా లాషా అయిపోతుంది అది. ఈ షా రాంగ్. ఈ మనకి వస్తుంది లాస్ట్కి షా షా వస్తుంది కదా, ఈ షా రాసుకోవాలి. అలా అక్ష బండిరా అని అంటారు కదా, అదే షా ఇక్కడ రాసుకొని ఈ లా అనేది సేమ్ గైస్. ఎల్ఏ షా అనేది మనకి ఇంగ్లీష్లో మారేటప్పుడు చాలామందికి తెలియదు. ఈ షా అనేది ఏమవుతుందంటే ఎస్హెచ్ఏ. ఈ షా అయినా ఎస్హెచ్ఏ అవుతుంది గైస్, ఈ షా అయినా ఎస్హెచ్ఏ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి రామ. రామ రాసుకోండి. రామ రామ. తెలుగులో రామ అనేది అయితే తెలిసింది కదా, రా రాసి మా రాసేసాలి. రామ అని తెలుగులో ఇలా రాస్తారు. ఈ రామ అనేది ఎప్పుడైతే ఇంగ్లీష్లోకి మారుస్తామో అప్పుడు రా ఏమో ఆర్ఏ సారీ రా ఏమో ఆర్ఏ అవుతుంది. సారీ బి రాసిన. ఓకే, రా అనేది అయితే ఆర్ఏ అవుతుంది, మా అనేది అయితే ఎంఏ అవుతుంది. ఇది రామ. ఇది తెలుగులో రామ, ఇది ఇంగ్లీష్లో రామ. ఓకే, నెక్స్ట్ పదం వచ్చేసి తల. తల తల తలని ఎలా రాస్తారంటే మనం నార్మల్గా క్లాసెస్లలో తీసుకున్నాం. తల అంటే లా ఇలా రాస్తారు గైస్. తెలుగులో తలని అయితే ఇలా రాస్తారు. చాలామంది ఇంగ్లీష్లోకి మార్చేస్తు ఇప్పుడు తల అని ఇంగ్లీష్లో మార్చితే THA తా అవుతుంది, LA లా అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఈ తాని TA రాస్తారు, అది తల అవుతుంది. సరే, తల అవుతుంది. తల మనం రాసే తల కాబట్టి ఈ మెథడ్ అయితే రాంగ్. ఈ తల అనేది అయితే కరెక్ట్. ఓకే, నెక్స్ట్ పదం వచ్చేసి జత. సారీ జడ. జడ 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 రాయండి గైస్. జడ జా అని అయితే తెలుగులా జడ అని డా అని అయితే చాలామంది ఈ డా రాస్తారు గైస్, అది అబ్సల్యూట్లీ రాంగ్. డా అన్నప్పుడు అయితే ఈ డా రావాలి, ఇది కరెక్ట్ జడ. దాని తర్వాత ఇది ఈ డా అనే తెలుగులో అది ఇంగ్లీష్లో మార్చుతుంటే చాలామంది జాని JH అని రాస్తారు, జాడా అవుతుంది. అందుకే ఈ మెథడ్ కూడా రాంగే. జడ అంటే జస్ట్ JA రావాలంటే జడ అంటే DA రావాలి గైస్. జడ అంటే DA జడ. ఇది చాలామంది JH రాసుకుంటే మొత్తం తప్పు రాసేస్తారు. ఈ జడ అనేది కరెక్ట్, ఇది రాసుకోండి. నెక్స్ట్ పదం వచ్చేసి గడ. గడ 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 గైస్. గడ అనేది తెలుగులోకి మనం తెలుగులో రాయాలంటే డ. ఈ గడ అనేది కరెక్ట్. గడ అని ఇలా రాస్తారు తెలుగులో. సారీ డా సరిగా రాలే. గడ అని ఇలా రాస్తారు తెలుగులో.
ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ గా అనేది జిఏ అవుతుంది. చాలామంది జిహెచ్ఏ రాస్తారు, అది రాంగ్, అది గడ అవుతుంది, ఇది గడ. ఇప్పుడు డా అంటే డిఏ. ఓకే, ఇది రాసుకోకండి, జస్ట్ పైన ఉన్నది రాసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మద. మద 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 గైస్, మదాన్ని మనం తెలుగులో రాసినప్పుడు మా డా. ఓకే, డా కాదు, ద ద మా ద తెలుగులో అయితే ఇట్లా రాస్తారు. డా